మీరు అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అండమాన్కి చాలా ఫ్లైట్స్ మార్నింగే ఉంటాయి అండ్ మా ఫ్లైట్ మార్నింగ్ 6:30కి ఉండే. 9 కల్లా వి రీచ్ ద ఎయిర్పోర్ట్ అండ్ లగేజ్ అంతా తీసుకొని డైరెక్ట్గా మేము హోటల్కి వెళ్ళిపోయాం. మాతో వచ్చిన వేరే ఫ్యామిలీస్కి ఫ్లైట్ వచ్చేసరికి 12 అయింది. సో అదే రూమ్స్లో వాళ్ళ కోసం వెయిట్ చేసి వీ హ్యాడ్ అ లంచ్ అండ్ డైరెక్ట్గా మేము అక్కడ నుంచి సెల్యులార్ జైల్కి వెళ్ళిపోయాం. సెల్యులార్ జైల్ హ్యాస్ అ లాట్ ఆఫ్ హిస్టరీ ఇన్ ఇట్. వాళ్ళు చెప్తూ ఉంటే అలా వింటూ ఉండిపోయారు అందరూ. ఈవినింగ్ అయ్యేసరికి లైట్ అండ్ సౌండ్ షో స్టార్ట్ అవుతాయి. సో అక్కడే ఒక 40 minutes వరకు మేము ఆ షోని బుక్ చేసుకున్నాం ముందే. అండ్ ముందే మీరు బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ బికాజ్ అక్కడికి వెళ్ళాక చాలా లైన్ ఉంటుంది. షో తర్వాత వి వెంట్ టు ద క్యార్బెన్ కోవ్ బీచ్. అక్కడ కాసేపు అలా వాటర్లో కాసేపు కూర్చున్నాము. అండ్ లేటర్ వి అగైన్ వెంట్ బ్యాక్ టు ద రూమ్స్. డే 2 మేము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ తీసుకొని క్రూజ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ వచ్చేసరికి మా లగేజ్ అంతా క్రూజ్లో ఇచ్చేసి వి స్టార్టెడ్ టు హ్యావ్లాక్ బీచ్. అక్కడ నుంచి హ్యావ్లాక్ బీచ్ ఒక 1 hour ఉండే. మేము కరెక్ట్గా న్యూ ఇయర్ టైంకి వెళ్ళాం. సో వీ హ్యాడ్ ఫన్ ఇన్ ద క్రూజ్. అండ్ దాని తర్వాత మేము దిగాక లగేజ్ మా క్యాబ్ వాళ్ళకి ఇచ్చేసి ఎలిఫెంటా బీచ్కి వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళిపోయాము. ఈ రెండు పక్కనే ఉంటాయి. సో మీరు అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా క్రూజ్ దిగాక పక్కనే మీకు మళ్ళీ ఎలిఫెంటా బీచ్ వెళ్ళడానికి బోట్స్ ఉంటాయి. మీరు అక్కడ టికెట్స్ తీసుకునేటప్పుడు చాలామంది వచ్చి మీరు రైడ్స్ కోసం ఇప్పుడే అన్నీ బుక్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాక లైన్ ఉంటుంది, అది ఉంటుంది అని చెప్తారు. బట్ అస్సలు వాళ్ళని నమ్మకండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా అక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. ఇంకా మీకు అక్కడే తక్కువ పడుతుంది చెప్పాలంటే. అండ్ మీరు తీసుకున్న రైడ్స్ అన్ని మీరు కంప్లీట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడమే బెటర్. స్విమ్మింగ్ రాకపోయినా కూడా మీరు ఎలిఫెంటా బీచ్లో అన్ని రైడ్స్ ట్రై చేయొచ్చు. దే ఆర్ వెరీ సేఫ్. చాలా రైడ్స్ చేసాము. వీ వెంట్ టు స్నార్క్లింగ్, దెన్ లేటర్ వీ వెంట్ టు బనానా రైడ్ అండ్ సమ్ అదర్ రైడ్స్ ఆల్సో, జెట్ స్కీయింగ్. అక్కడే మేము స్నాక్స్ అలా తినేసి రాధానగర్ బీచ్కి వెళ్ళిపోయాము. మా రిసార్ట్ కూడా యాక్చువల్లీ రాధానగర్ బీచ్ పక్కనే ఉండే. కాబట్టి మేము డైరెక్ట్గా రిసార్ట్కి వెళ్ళి మా లగేజ్ రూమ్స్లో పెట్టేసుకొని నడుచుకుంటూ రాధానగర్ బీచ్కి వెళ్ళిపోయాము. రాధానగర్ బీచ్లో సన్సెట్ మాత్రం వేరే లెవెల్ ఉండే. నాకైతే చాలా నచ్చింది. అలానే ఆడుకుంటూ ఉండిపోయాం అక్కడ. 3 hours 2 hours అయింది మాకు అక్కడ ఉండి. వి ఆల్ ఎంజాయ్డ్ ఎ లాట్. అసలు అంత డెప్త్ కూడా లేకుండే వాటర్, సాఫ్ట్ ఉండే శాండ్. వాళ్ళు వచ్చి మమ్మల్ని గెంటేసే వరకు మేము ఆ వాటర్ నుంచి బయటకు కూడా రాలేదు. అండ్ ఆ రోజే న్యూ ఇయర్. సో నైట్ అంతా మేము మళ్ళీ తొందరగా వెళ్ళి రెడీ అవ్వాలి అని చెప్పి నైట్ తొందరగా వెళ్ళిపోయాము రూమ్స్కి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రాధానగర్ బీచ్కి వెళ్ళాము ఆడుకోవడానికి. అసలు మాకు ఆ బీచ్ను వదిలిపెట్టి రావాలనిపించలేదు. వెళ్ళి మళ్ళీ వచ్చి రెడీ అయ్యి అక్కడే మేము ఫోటోగ్రఫీ వాళ్ళని కూడా బుక్ చేసుకున్నాము, కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పి. అలా అక్కడ కూడా సాయంత్రం అయిపోయింది. మీకు టైం ఉంటే మాత్రం రాధానగర్ బీచే కాకుండా ఇట్ ఆల్సో హ్యాస్ అదర్ బీచెస్, అవి కూడా తప్పక విజిట్ చేయండి. నెక్స్ట్ డే వీ వెంట్ టు నీల్ ఐలాండ్. మళ్ళీ హ్యావ్లాక్ నుంచి క్రూజ్ తీసుకున్నాం మేము. నీల్ ఐలాండ్కి రీచ్ అవ్వగానే మేము డైరెక్ట్గా న్యాచురల్ బ్రిడ్జ్కి స్టార్ట్ అయ్యాము. అక్కడ కొంచెం స్లిప్పరీ ఉంటుంది. సో ఇఫ్ యూ గైజ్ జారిపోతాం అనుకుంటే మాత్రం కొంచెం షూస్ వేసుకొని వెళ్ళండి. మాకైతే అంత స్లిప్పరీ అనిపించలేదు. న్యాచురల్ బ్రిడ్జ్ నుంచి మేము లక్ష్మణ్పూర్ వెళ్ళాము. అక్కడ బీచ్లో కాసేపు కూర్చొని ఫొటోస్ దిగి పక్కనే చాలా స్టాల్స్ కూడా ఉంటాయి. సో ఇఫ్ వాంట్ డూ షాపింగ్ అక్కడ కూడా చేయొచ్చు మీరు. అది అయిపోయాక మేము డైరెక్ట్గా మళ్ళీ రిసార్ట్కి వెళ్ళి మళ్ళీ స్విమ్మింగ్లోకే దిగిపోయాము. నెక్స్ట్ డే మా రిటర్న్ ఫ్లైట్ ఉండే. సో మేము మళ్ళీ నీల్ ఐలాండ్ నుంచి మార్నింగ్ క్రూజ్ ఎక్కేసి పోర్ట్ బ్లెయిర్కి వచ్చేసాము. దిస్ వాజ్ అవర్ అండమాన్ ట్రిప్. ఎక్కువ చూడలే కానీ చూసిన ప్లేసెస్లో మాత్రం మేము చాలా ఎంజాయ్ చేసాం. ఎప్పటికైనా వెళ్ళాల్సిన ప్లేస్. థ్యాంక్ యూ గైజ్. ఫర్ మోర్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్.